ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువు రక్షకుడు ఇంతవరకు మనల్ని ఆయన కాపాడి సంరక్షించారు. హల్లెలూయా. సో ఈరోజు మనం దేవుని లేఖనంలో నుండి వచ్చిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. హోమ్ గాడ్ చూసన్. మన టైటిల్ చూసే ఉంటారు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు, ఎవరు ఆయనకు కావాలి, ఎవరిని ఆయన ఎన్నుకుంటాడు. చాలామంది గొప్పగా భావిస్తారు, గొప్పగా ఆలోచిస్తారు, గొప్ప వాటిని. ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్, క్రికెట్ టీము ఉంది. ఇండియా క్రికెట్ టీం అంటే ప్రపంచాన్ని శాసించే రీతిలో ఉందన్నమాట. సో ఇలాంటి ఇండియా క్రికెట్లో ఉన్న ఈ దరిదాపు 150 కోట్ల జనాభాలో ఎక్కువ మంది క్రికెట్కి పిచ్చోళ్ళే అని చెప్పక తప్పదు. అలాంటి పరిస్థితి. మన పిల్లలు చదువుల కంటే కూడా వీటికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఎందుకంటే దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం, దాని ద్వారా కలిగేటువంటి పేరు ప్రఖ్యాతులు, పొగడ్తలు, ఘనతలు, వాటన్నిటి నిమిత్తమై మన వాళ్ళు ఆ విధంగా ప్రయాసపడుతున్నారు. సో ఇక మనం గమనించినట్లయితే మన దేశంలో కంటే కూడా ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. మన దేశంలో ఒక రాష్ట్రంతో పోల్చి చూడొచ్చు ఇజ్రాయెల్ దేశాన్ని. ఇజ్రాయెల్ దేశం కంటే మన దేశంలో ఉన్న రాష్ట్రాలు కొన్ని పెద్దవి. అలాంటి రాష్ట్రాల్లో అలాంటి ఇజ్రాయెల్ దేశంలో నోబెల్ బహుమతులు పొందిన వాళ్ళు, శాస్త్రవేత్తలు, రకరకాలైనటువంటి ఇన్వెన్షన్స్, కొత్తవన్నీ తయారు చేసిన వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో అత్యధికులు ఉన్నారు, కోకోలలో ఉన్నారు. కేవలం ఈ విధంగా క్రికెట్ పిచ్చోళ్ళలాగా ఇజ్రాయెల్ దేశంలో ఇలాంటి ఇదేదో కొన్ని కేవలం ఈ ఆటలకే పరిమితం అవ్వలేదు. వాళ్ళు అన్ని రంగాల్లో ఆటలాడతారు. ఫుట్బాల్ టీము ఉన్నాయి, రకరకాలైన టీమ్స్ ఉన్నాయి వాళ్ళకి. సో అన్ని విధాలుగా వాళ్ళు చూడండి, శత్రు దేశాలు చుట్టూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిర్భయంగా జీవిస్తున్నారు, సంతోషంగా ధైర్యంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. సో ఇన్ని టెక్నాలజీస్ అన్నీ కూడా అన్ని విధాలుగా వాళ్ళకి ఆ విధమైన స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా కావాలంటే ఇజ్రాయెల్ అంత హైలీ ఎడ్యుకేటెడ్, అదే సమయంలో వాళ్ళ యొక్క పరిస్థితులను మనం అంత డిఫరెంట్గా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా కానీ ఏదైనా చూజ్ చేసుకునేటప్పుడు పనికి మాలిన దాన్ని, తక్కువ దాన్ని, ఎందుకు ఉపయోగమైన దాన్ని ఎవరు చూజ్ చేసుకోరు. కానీ దేవుని యొక్క చూజ్లో, అంటే దేవుని యొక్క ఎన్నికలో లోకము తృణీకరించిన దాన్ని ఆయన ఎన్నిక చేసుకుంటున్నాడు. లోకము కాదు, వద్దు, చీ అని అన్నదాన్ని ఆయన దానికి విలువిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, కాకిని మనం ఎవరైనా పెంచుకుంటారా? కాకిని ఎవరైనా శుభముగా పరిగణిస్తారా? ఎవ్వరు కూడా కాకిని అలాగా ప్రేమించరు. దాన్ని చూసి దానికి ఉన్నటువంటి ఆ యొక్క చరిత్ర కూడా అలాగా మన దేశంలో కూడా ప్రాధాన్యత ఎక్కువగా, మన దేశంలో కూడా కాకి అంటే అపశకునమే. అలాంటి కాకిని కూడా దేవుడు తన సేవకుడైనటువంటి గొప్ప ప్రవక్త అయినటువంటి వ్యక్తి, పరలోకమునకు అగ్నిగురములు, అగ్ని రథములతో వెళ్ళగలిగేటువంటి ఫ్యూచర్ ఉన్న వ్యక్తికి కాకుల చేత ఆయన ఆహారం పెట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నిక లేకపోయినటువంటి వ్యక్తినైనా సరే, ఎన్నిక లేకపోయినటువంటి లోకం తృణీకరించినటువంటి పరిస్థితినైనా సరే ఆయన సద్వినియోగపరిచి అలాంటి ఎన్నిక చేసేటువంటి మనసు కలిగిన దేవుడు మన దేవుడు. అలాగే మనం రెండవదిగా గమనిస్తే, కోపం వచ్చింది అనుకోండి, మనము మన పిల్లల్ని ఏమని పిలుస్తాం? ఒకవేళ ఎవరినైనా ఎదుటోళ్ళని ఏమంటాం? గాడిద అని అంటాం. సో గాడిద అంటే చాలా నీచంగా చూస్తాం, పనికిరానిదిగా, దానికి ఒక విలువ లేనటువంటి పరిస్థితిగా చూస్తాం. అదే గాడిదని గురించి బైబిల్లో మనం చూస్తే, ఒక గొప్ప ప్రవక్తగా, దేవుడే ప్రవక్త తనను పిలవకపోయినా ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఎవరికి ఏమి దీవెనలు ఇవ్వాలో, ఎవరి విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలో అన్నీ చెప్పేటువంటి అంత క్లోజ్ రిలేషన్ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్న ప్రవక్త బిలాము. అలాంటి బిలాము కన్నులు మూతబడితే ఆ బిలాము యొక్క కన్నులు తెరిపించడానికి గాడిదని కూడా ఆయన అక్కడ వాడుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అలాగే అదే ప్రభువు కూడా ఈ యొక్క భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయన వాహనంలో ఆయన ప్రయాణం చేసినటువంటి ఒక సందర్భాన్ని గురించి బైబిల్ తేటగా చెప్తుంది. ఆయన భూమి మీద నడిచినప్పుడు వాడుకున్న వాహనం ఒకటే, ఆయన ఎక్కిన వాహనం ఒకటే, అదే గాడిద. సముద్రము ప్రయాణం చేసినప్పుడు పడవలు వాడాడు, భూమి మీద నడిచినప్పుడు కాలినడకన నడిచాడు. చివరిలో ఆయన వెళ్ళేటప్పుడు ఆయన ఒక గాడిదను వాడుకొని యెరూషలేముకి వెళ్ళినట్లుగా లేఖనాల్లో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున గాడిదని తీసి పారేసేటట్లుగా, చీపుగా, ఎందుకు పనికిరాదు అన్నటువంటి పరిస్థితిలో నుండి
దేవుడు ఈ రోజున ఆ గాడిద ఎక్కి ఆయన యెరూషలేముకి వెళ్ళాడు, తాను సిలువ వేయడానికి ముందు వారం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ యొక్క శ్రమల కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలారా, దేవుని యొక్క కొంతమంది ప్రత్యేకంగా దీన్ని అదొక మాలగా వేసుకొని జీవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, లోకం నిన్ను తృణీకరిస్తుందా? ఎందుకు పనికిరావాడని ముద్దు వేసిందా? అలాంటి పరిస్థితుల్లో నీకు నువ్వు కృంగిపోతున్నావా? ఉదయకాలం ముందు దేవుడు నీతో చెప్తున్నాడు, లోకము తృణీకరించింది, లోకము అసహించుకున్నది, లోకము వద్దనుకున్న దాన్ని నేను వాడుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చేతిలో నువ్వు ఉండబోతున్నావు. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుడు నీకు తన కృపను విస్తరింపచేయబోతున్నాడు. నువ్వు చేయవలసిందల్లా దీనుడివై ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా లోకంలో నేను ఎన్నిక లేని వాడిని అయ్యా, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, నేనంటూ ఎవరికి పనికి రాకుండా పోయాను, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, దయతో మీ కృప, మీ కరుణ, మీ కటాక్షం నా మీదకి రానియండి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే నిత్యముగా ఎన్నిక లేనటువంటి నీ బ్రతుకును ఆయన ఎన్నిక చేసి అందరికీ తలగా ఆయన నిన్ను నిలబెట్టే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ధైర్యం తెచ్చుకో. నీ వ్యక్తిగత జీవితంలో గుండెను నిబ్బరం చేసుకో, ధైర్యపడు, ధైర్యం తెచ్చుకో. దేవుని ఆత్మనికి చెప్తున్న మాట ప్రకారంగా లోకం నిన్ను తృణీకరించవచ్చు, లోకంలో నువ్వు నిందకు అవమానానికి పాలై ఉండొచ్చు, లోకంలో నువ్వు ఎన్నిక లేని వ్యక్తిగా ఉండొచ్చు, కానీ దేవుడు ఈ రోజు నుంచి నిన్ను ఎన్నిక చేసుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకాల్లో నువ్వు ఉండబోతున్నావు. నువ్వు చేయవలసిందల్లా ఆయన పాదాలు పట్టుకొని ఎక్కువ సమయం ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ కన్నీళ్లతో చెప్పు, మాకు సహాయం చేయండి. తప్పకుండా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం అందున ఆయన ఎన్నిక లేని వ్యక్తులను గురించి, అయ్యా తృణీకరించబడిన వ్యక్తులను గురించి, కన్నీళ్లతో, నిందలతో, అవమానాలతో, హృదయ వేదనతో ఉన్న వ్యక్తులైన మా గురించి మీరు చెప్పిన మాటల ప్రకారంగా అయ్యా మేము నమ్ముతున్నా, విశ్వసిస్తున్నాం. నిజముగా నాయన తృణీకరించబడి ఎన్నిక లేనటువంటి వ్యక్తులను మీరు ఎన్నిక చేసుకోబోతున్నారు. అయ్యా మేము చేయవలసిందల్లా కూడా మీ పాదాలు పట్టుకొని మీ కృప కొరకు కనిపెట్టుకుంటూ మేము దీనులుగా తగ్గించుకొని విధేయతతో దీన మనసుతో ఉన్నట్లయితే నిత్యముగా మీరు మమ్మల్ని గొప్ప చేయబోతున్నారు. నిత్యముగా మీరు మమ్మల్ని వాడుకోబోతున్నారు. నిత్యముగా అనేకులకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అయ్యా మీ యొక్క సన్నిధిలో విధేయత చూపిన వారికి, లోబడిన వారికి, అయ్యా దీనత్వం కలిగిన వారికి మీరు కృప చూపించి లోకము ఎవరినైతే కాదనిందో వారిని మీరు ఉపయోగించుకోబోతున్నారు, వారిని మీరు ఘనపరచబోతున్నారు. అటువంటి కృప నీ బిడలైన మేమందరము పొందినట్లుగా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి కుటుంబము ఆ దిశలో నడిపించబడినట్లుగా సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడ పర్యంతం కృప తోడై ఉండి దీనులుగా ఉండి ఆయన కృప కొరకు కనిపెడుతున్న వారందరికీ నడిపించునుగాక. ఆమేన్. నిశ్చయముగా దేవుని కృప నీకు తోడై ఉంటుంది. నువ్వు చేయవలసింది దీనుడు ఆయన పాదాలు పట్టుకొని ఆయన కృప కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేను దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి నిశ్చయముగా నువ్వు కొనిపోబడబోతున్నావు. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో అటువంటి అద్భుతాలు చేయబోతున్నాడు. కృప మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఈ యొక్క లేఖన భాగాలు, ఈ వీడియోల్ని మీరు అనేకులకు షేర్ చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. నిశ్చయముగా లైక్ చేయండి, అలాగే మీ యొక్క కామెంట్ రాయండి, అనేకులకు షేర్ చేయండి. కృప మనల్ని ఆ విధంగా అనేక జీవితాల్లో, అనేక కుటుంబాల్లో ఆశీర్వాదకరంగా నడిపించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్.